భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై దెబ్బ మీద దెబ్బ కొడుతూ వస్తుంది. దీంతో తట్టుకోలేని పాక్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఫెయిల్ అవుతూనే వస్తుంది. 2 సార్లు కూడా భారత్‌పై దాడులు చేసేందుకు శివారు ప్రాంతాల్లో పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌లో దాడులు చేసేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేసి ఫెయిల్ అవ్వడంతో ఒక్కసారిగా పాక్ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో భారత్‌లో అలజడి సృష్టించాలి, ఎక్కడైనా డ్యామేజ్ చేయాలి అనే కోణంలో కూడా అన్ని రకాల ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తూనే ఉంది. పాకిస్తాన్‌కి సంబంధించిన టెర్రర్ సంస్థలు కూడా అనేక రకాల ప్రయత్నాలు భారత్‌లోకి రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీంతో ఒక్కసారిగా రాత్రి కూడా వాళ్ళు అనేక రకాలుగా మిజైల్స్ గానీ, డ్రోన్లు గానీ, మిగతా ఇతర ఆయుధాల రూపంలో వాళ్ళు పేల్చేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా భారత్ దాన్ని తిప్పికొట్టడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అయితే పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి, డిఫెన్స్, మిలిటరీ, అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో భారత్‌లో ఏ విధంగా అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా భారత్‌కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ గుర్తించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి నగరాలను అప్రమత్తం చేయడం జరిగింది. హైదరాబాద్ ముఖ్యంగా గతంలో ఇన్సిడెంట్లను మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఎక్కడ ఉగ్రవాదుల దాడులు జరిగినా, ఎక్కడ విధ్వంసం జరిగినా దాని మూలాలు పాత బస్సులో హైదరాబాద్లో బయటపడ్డాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా అధికారులను ఇప్పటికే అలర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కేంద్రం హోంశాఖ నుంచి, అదేవిధంగా కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసులకు, డీజీపీకి కూడా ఆదేశాలు సమాచారం ఇచ్చినట్టు కూడా పూర్తి స్థాయిలో మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, రైల్వే స్టేషన్స్, అదేవిధంగా ఎయిర్పోర్టు, ముఖ్యంగా హైటెక్ సిటీకి సంబంధించినటువంటి ఐటీ హబ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలు ఉంటాయి. ప్రధానమైనటువంటి నగరాలను టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. పూర్తి స్థాయి బందోబస్తును ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిపైన నిఘా పెట్టడం జరిగింది. గతంలో హైదరాబాద్లో ఈ ఉగ్రవాద సంస్థలతో కానీ, స్లీపర్ సెల్స్ కానీ, అదేవిధంగా సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో దానిపైన ప్రత్యేక నిఘా పెట్టి వారిపైన ప్రత్యేకంగా దీనికి సంబంధించినటువంటి టీంలను ఏర్పాటు చేసి మరి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. హైదరాబాద్లో ప్రస్తుతం హై అలర్ట్లో ఉంది. ఎక్కడైతే రద్దీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ టార్గెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఐబీ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ హై అలర్ట్లో ఉందని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ నగరవాసులు ముఖ్యంగా గమనించాల్సింది, గతంలో మనము జరిగినటువంటి ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా రద్దీ ప్రదేశాలకు వెళ్లకుండా ఎక్కువ స్థాయిలో రెస్టారెంట్లు కానీ, హోటల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ ఏవైతే ఉన్నాయో రద్దీ ప్రదేశాలు అక్కడ ఎక్కువ స్థాయిలో వెళ్లేందుకు ప్రయత్నం చేయకూడదు అని చెప్పేసి కూడా స్పష్టంగా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధానమైనటువంటి నగరాలను, రద్దీ ప్రదేశాలనే ఈ టెర్రరిస్టులు టార్గెట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో వెళ్లకుండా ఉంటే కొన్ని ఇన్సిడెంట్ నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో ఎలాంటి ఇప్పుడు హైదరాబాద్కి ఎలాంటి ముప్పు లేనప్పటికీ కూడా ఏ ఒక్క ఛాన్స్ కూడా మనము వదలకూడదు, ఎవరికి కూడా అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే హైదరాబాద్కి వచ్చేసి టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి దాడి చేసే అవకాశాలు లేవు. కానీ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లను పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి మిజైల్స్ కానీ, మిగతా ఆయుధాలు కానీ వాడే అవకాశం లేదు. ఒకవేళ వచ్చినా కూడా బార్డర్లోనే ఈ భారత్ ఆర్మీ అధికారులు దాన్ని అక్కడనే తిప్పికొట్టడం జరుగుతుంది. కానీ హైదరాబాద్లో ఎవరైనా స్లీపర్స్, ఎందుకంటే ఇప్పటికే లష్కర్ తోయిబా కానీ, ఇండియన్ ముజాహిదీన్కి సంబంధించిన వాళ్ళు, జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు, వాళ్ళకి సంబంధించిన స్లీపర్ సెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ యాక్టివ్ చేసినట్టు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అందుతుంది. వాళ్ళందరూ కూడా దేశంలోని కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో ఉండొచ్చు. ఎక్కడైనా విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయి. పహల్గాం లాంటి ఘటన వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ నుంచి, నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు జారీ అవుతున్న నేపథ్యంలో హైదరాబాద్లో కూడా అందరు అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను అయితే పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా సమీక్షిస్తున్నారు. డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సిపి, సైబరాబాద్ సిపి, రాచకొండ సిపి ముగ్గురు ట్రై కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తమై ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కానీ, అనుమానాస్పద వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించడం చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇప్పటికే హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఈ మిస్ వరల్డ్ పోటీలు కూడా ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ మిస్ వరల్డ్ పోటీలను కూడా రద్దు చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే
కొంతమంది విహెచ్పికి సంబంధించి కానీ మిగతా వాళ్ళ నుంచి కూడా ఈ మిస్ వరల్డ్ పోటీలను ఆపేయాలి. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది ఒకవైపు, ఇలాంటి పోటీలు ఇప్పుడు పెట్టడం అనేది కూడా సమంజసం కాదు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనిస్తున్నాం. సో మొత్తంగా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు హెచ్చరికలు, అదేవిధంగా పలు సూచనలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ అలర్ట్ ఉండాలి, ఎక్కడెక్కడ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, టెంపుల్స్, ఐటీ సెక్టార్లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఐబీ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో మొత్తం కూడా హై అలర్ట్లో ఉన్నారు. ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.